రేణిగుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్, షూ, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, 100% విద్యార్థులు నమోదు శాతం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులు విద్య, ఆరోగ్యం పట్ల అధికారులు శ్రద్ధ వహించి ప్రిన్సిపల్ను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రభుత్వం నుండి అందిన యూనిఫామ్, షూ, బ్యాగ్, పుస్తకాలు సంబంధిత వస్తు సామాగ్రిని విద్యార్థులకు సత్వరమే పంపిణీ చేసి వాటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాయని ప్రిన్సిపల్ హరిబాబు తెలుపుతూ 480 మొత్తం విద్యార్థులకు గురుకుల పాఠశాల సామర్థ్యం ఉండగా 430 మంది పాఠశాలలు నమోదు అయ్యారని తెలపగా, కలెక్టర్ అటెండెన్స్ పరిశీలించి మాట్లాడుతూ అబెన్స్టీ విద్యార్థులను తిరిగి పాఠశాలకు పంపేలా, మిగిలిన పాఠశాల సామర్థ్యం నిండేలా నిబంధనల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డెన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు సెలవులో ఉన్నారని వివరించారు. విద్యార్థులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉదయం ఏం టిఫిన్ చేశారని ఆరా తీయగా పొంగల్, చట్నీ పెట్టారని తెలిపారు. ఎలా చదువు చెప్తున్నారు, ఎలా ఉంది ఆహారం అని, పుస్తకాలు, యూనిఫామ్ ఇచ్చారా అని విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 7వ తరగతి విద్యార్థుల గదులని పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ యూనిఫామ్, షూ వేసుకోవాలని, కొత్తగా జాయిన్ అయిన వారికి వాటిని పుస్తకాలను సత్వరమే ఇవ్వాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. తరగతి గదిలో హిందీ ఉపాధ్యాయురాలు టీచింగ్ స్కిల్స్ పరిశీలించారు. పిల్లలకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా చెప్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల నుండి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణకు ఫోన్ చేసి మాట్లాడి అబెండెన్స్ లో ఉన్న విద్యార్థులను తిరిగి పాఠశాలకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని, యూనిఫామ్, షూ, పుస్తకాలు పంపిణీ చేయాలని, వారం కల్లా ఇవన్నీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం హాస్టల్ నందు భోజనశాలలోని అన్నం, పప్పు స్టాక్ వివరాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు.